Hi friends, very good evening to all. Welcome to Market News. Friends, disclaimer friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations, hence I am not responsible for any of your profit or loss under any circumstances. Okay friends, okay. ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రిసెషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఆర్డర్స్ కానీ ఉన్నాయి, కంపెనీ ఆర్డర్స్. నా వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది ఇక్కడ రిసెషన్ గురించి. అమెరికాలో రిసెషన్ రానుందా అని టాక్ వస్తూ ఉంది. ఎందుకంటే ట్రంప్ చైనా వార్ జరుగుతూ ఉంది కదా, ట్రేడ్ వార్. దానివల్ల అమెరికాలో యుఎస్లో ఆర్థిక మాంద్యం రావచ్చు, అంటే రిసెషన్ రావచ్చు అని టాక్ నడుస్తూ ఉంది. ఓకే, ఇలాగే ట్రేడ్ వార్ కొనసాగితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, అరవిందో ఫార్మా చూస్తే మనము అరవిందో ఫార్మాస్యూటికల్ కంపెనీ రిసీవ్డ్ యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ టు లాంచ్ జెనరిక్ రివరోక్సబ్యాన్ 2.5 mg ట్యాబ్లెట్స్. యుఎస్ఎఫ్డిఏ, అమెరికాలో యుఎస్ఎఫ్డిఏ సంస్థ ఉంటుంది ఫ్రెండ్స్. అది అరవిందో ఫార్మాకు అమెరికాలో సేల్ చేసుకోమని అప్రూవల్ ఇచ్చింది. యుఎస్ఎఫ్డిఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఫుడ్స్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అంటాము. ఆ సంస్థ పర్మిషన్ ఇవ్వాలా ఏమన్నా మెడిసిన్స్ సేల్ చేయాలంటే మన ఇండియాకి, అమెరికాలో. ఓకే, అరవిందో ఫార్మాకు లైసెన్స్ అప్రూవ్ చేసింది టు లాంచ్ జనరిక్ రివారోక్సబ్యాన్. ఓకే, 2.5 mg ట్యాబ్లెట్స్ ఇన్ ద యుఎస్, టార్గెటింగ్ ఏ $447 million మార్కెట్. $447 million మార్కెట్ ఉంది దీనికి. ఇప్పుడు వస్తుంది అరవిందో ఫార్మాకు, ఆ అప్రూవల్ వచ్చింది కాబట్టి. యూజ్డ్ ఫర్ దిస్ మెడిసిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్ట్రోక్ అండ్ వెయిన్ థ్రోంబోసిస్. ఓకే, ఆపరేట్స్ ఇన్ ఓవర్ 150 కంట్రీస్లో ఆపరేట్ చేస్తూ ఉంది అరవిందో ఫార్మా ఫ్రెండ్స్. ఓకే, ద కంపెనీస్ పోర్ట్ఫోలియో స్పాన్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్కులర్, యాంటీ రెట్రోవైరల్స్, గ్యాస్ట్రోఎంటరాలజీ, యాంటీ డయాబెటిక్స్ అండ్ యాంటీబయాటిక్స్. వీటిల్లో అంతా కంపెనీ మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్కు, కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్కు, నరాలకు, యాంటీ రెట్రోవైరల్స్ యాంటీవైరల్స్కు, గ్యాస్ట్రోఎంటరాలజీకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కు, యాంటీ డయాబెటీస్ రాకుండా ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ కోసము అంతా మెడిసిన్స్ అవి తయారు చేస్తూ ఉంటుంది హైదరాబాద్లో. ఓకే, అరవిందో ఫార్మా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రీచింగ్ 50 billion రెవెన్యూ, ఓకే, గోల్ బై 2030 స్టిల్ ఏ పాసిబిలిటీ అంటా ఉన్నారు. ఎవరు? 50 billion రెవెన్యూ గోల్ ఉంది 2030 వరకు, 2030 వరకు అని పాసిబిలిటీ ఉందని చెప్తున్నారు. రెవెన్యూ పెరిగే పాసిబిలిటీ ఉందని. ఎవరంటే టీసీఎస్ సిఇఓ అండ్ ఎండి, టీసీఎస్ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఓకే, ఓకే, సారీ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా సెక్టోరల్ ట్రేడ్ టాక్స్ బిట్వీన్ ఇండియా యుఎస్ టు బిగిన్ వర్చువల్లీ దిస్ వీక్. ఈ ట్రేడ్ వార్ జరుగుతుంది కదా వరల్డ్ వైడ్గా. ఇప్పుడు ఇండియా యుఎస్ మధ్య చర్చలు జరుగుతాయి, ఈ వీక్లో జరుగుతాయని గవర్నమెంట్ సోర్సెస్ చెప్తున్నాయి. ఓకే, ఏ సెక్టార్స్ ఎట్లా ట్రేడ్ చేయాలి, ఎంత ట్యాక్స్, అదంతా వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఇండియా యుఎస్ అఫీషియల్స్. ఓకే, ఇది మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ కంపెనీ, షిప్ బిల్డింగ్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది aims to execute orders worth 10,000 crore in FY26. FY26లో 10,000
క్రోర్స్ 10,000 క్రోర్స్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తూ ఉంది. దాన్ని ఏం పెట్టుకునింది మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్. ఓకే, ఎనలిస్ట్స్ ఏం చెప్తున్నారంటే ఐసిఐసిఐ బ్యాంక్స్ స్ట్రాంగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ సుపీరియర్ అసెట్ క్వాలిటీ యాజ్ కీ అడ్వాంటేజెస్ ఓవర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ రీసెంట్ క్వార్టర్స్. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు కంపారిజన్ చేస్తున్నారు ఎనలిస్టులు. ఏంటంటే స్ట్రాంగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ ఉంది ఐసిఐసిఐకి, ఇంకా అసెట్ క్వాలిటీ కానీ ఉంది. ఓకే, అది అడ్వాంటేజెస్ ఐసిఐసిఐ బ్యాంకు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏముందంటే అడ్వాంటేజెస్, రాబస్ట్ రీటైల్ ఫ్రాంచైజ్ ఉంది, ఎక్కువ రీటైల్ ఫ్రాంచైజ్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్, బిగ్ బ్యాంక్ కదా అది. కానీ అండ్ ఎక్స్పాండింగ్ రూరల్ రీచ్ కుడ్ ఆఫర్ లాంగ్ టర్మ్ అప్సైడ్ ఇఫ్ మార్జిన్ ప్రెజర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అవి మార్జిన్ ప్రెజర్స్ ఈజీ అయిపోతే లాంగ్ టర్మ్ అప్సైడ్, లాంగ్ టర్మ్లో కంపెనీ గ్రోత్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రూరల్ రీచ్ అంటే రూరల్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్లో అంతా ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఇది ఎక్కువగా విలేజెస్కు స్ప్రెడ్ అవుతా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అందుకు కస్టమర్స్ ఎక్కువ అవుతారు కదా, ప్రాఫిట్స్ ఎక్కువ అవుతాయి కదా లోన్స్ ఇస్తే బ్యాంకు ఎక్కువ టౌన్స్లో. అందుకు ఫ్యూచర్లో ఎక్కువ పొటెన్షియల్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్తున్నారు. ఇంకా ఐసిఐసిఐ బ్యాంకు ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ అసెట్ క్వాలిటీ అవి ఇప్పుడే దానికి అడ్వాంటేజెస్ నౌ ఓన్లీ. ఓకే, ఇది ఎనలిస్టులు చెప్తున్నారు. ఓకే, ఎన్హెచ్పిసి హైడ్రోపవర్ జియంట్ హ్యాస్ commenced commercial operations of 107.14 megawatt at its 300 megawatt solar photovoltaic project in Karnisar, Bikaner, రాజస్థాన్లో కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది ఇప్పుడు. ఏది ఎన్హెచ్పిసి హైడ్రో పవర్ కంపెనీ. అది ఎన్హెచ్పిసి హైడ్రో పవర్ కంపెనీ కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. 107 మెగావాట్ కమర్షియల్ ఆపరేషన్స్ అట్ ఇట్స్ 300 మెగావాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ రాజస్థాన్ కర్నీసర్లో, బికనీర్ దగ్గర. ఓకే, Apple has increased iPhone production in India by 60%. Okay, assembling $22 billion worth in the past year. యాపిల్ ఇంక్రీజ్ చేసుకునింది ఐఫోన్ ప్రొడక్షన్. ఓకే, ఇక్కడ ఇండియాలో 60% ఇంక్రీజ్ చేసుకునింది ఈ ఇయర్లో. అదే పాస్ట్ ఇయర్ మార్చ్ వరకు, లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి ఈ ఇయర్ ఏప్రిల్ మార్చ్ వరకు 60% ప్రొడక్షన్ కంప్లీట్ చేసింది ఇండియాలో. కరెంట్లీ 20% ఆఫ్ ఐఫోన్స్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు 20% మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. విత్ ఎక్స్పోర్ట్స్ రీచింగ్ $17.4 బిలియన్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఐఫోన్స్. ఓకే, మోస్ట్లీ ఇంతకుముందు చైనా 90% ఐఫోన్స్ అక్కడే తయారవుతా ఉన్నాయి, చైనాలోనే. ఓకే, రీసెంట్లీ ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ ఇండియాలో స్టార్ట్ అయ్యి కానీ 1.5 year అయిపోయింది ఆపరేషన్స్ ఇండియాలో ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, అయినా కానీ ఇప్పుడు ఇంకా డిమాండ్ వస్తుంది. ట్రంప్ వార్ ఉంది కదా, చైనాకు అమెరికాకు, యుఎస్ చైనా వార్, ట్రేడ్ వార్. అందువల్ల ట్యాక్స్ పెంచినారు కదా ట్రంప్ గారు. 145% చైనా మీద వేస్తే చైనా అమెరికా మీద 125% ట్యాక్స్ వేసింది, టారిఫ్స్ విధించినాయి. అందుకు ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు చైనాలో ఎక్కువ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి ఆ చైనా నుంచి కొన్ని రోజులు రిలీఫ్ ఇచ్చిండ్రు ఐఫోన్స్కు ట్రంప్ గారు రీసెంట్లీ. ఇచ్చినా కానీ ఇండియాకు అడ్వాంటేజ్ ఉంటుంది ఫ్యూచర్లో. ఇండియాలో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఐఫోన్స్. ఓకే, ఇంకా జిరోదా సిఇఓ నితిన్ కామత్ గారు ఏమన్నారంటే, నితిన్ కామత్ అడ్వైస్డ్ ద మిడిల్ క్లాస్ టు బిల్డ్ వెల్త్ త్రూ పేషెన్స్ అండ్ డిసిప్లిన్.
పేషెన్స్తో డిసిప్లిన్తో మిడిల్ క్లాస్ వాళ్ళు బిల్డ్ చేయాలా, వెల్త్ సంపద క్రియేట్ చేసుకోవాలి. డిసిప్లిన్తో, పేషెన్స్ ఓపికతో, డిసిప్లిన్తో మిడిల్ క్లాస్ వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి, సంపద సృష్టించుకోవాలి ఓపికతో, డిసిప్లిన్తో. నాట్ షార్ట్ కట్తో డబ్బు రాదు, ఓపికతో, డిసిప్లిన్తోనే డబ్బు సంపాదించాలా, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, సంపద సృష్టించాలి అని నితిన్ కామత్ CEO గారు వాళ్ళు చెప్పిండ్రు, అడ్వైస్ చేసిండ్రు మిడిల్ క్లాస్కు. ఈ వార్న్డ్ అగెయిన్స్ట్ అన్నెసెసరీ లోన్స్ అండ్ స్కిప్పింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. వార్నింగ్ ఏమిస్తున్నారంటే, జిరోదా నితిన్ కామత్ గారు అన్నెసెసరీ లోన్స్ తెచ్చి స్టాక్స్లో పెట్టొద్దు, స్టాక్ మార్కెట్లో పెట్టొద్దు, లోన్స్ తెచ్చి పెట్టొద్దు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ స్కిప్ చేయొద్దు. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ స్కిప్ చేయొద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. వితౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు స్టాక్ మార్కెట్లోకి దిగకూడదు. కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అప్పు తీసుకొని స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టకూడదని వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ అంటే కొంచెం రిస్క్ ఉంటుందని పబ్లిక్ వార్నింగ్ చేస్తున్నారు. ఓకే, ఇది జిరోదా గురించి, CEO గురించి. సనోఫీ కన్జ్యూమర్ హెల్త్ కేర్ ఉంది ఫ్రెండ్స్. ఇది సనోఫీ కన్జ్యూమర్ హెల్త్ కేర్ వాజ్ డిమెర్జ్డ్ ఫ్రమ్ సనోఫీ ఇండియా ఏ ఇయర్ బ్యాక్. ఓకే, ఒక సంవత్సరం ముందు డిమెర్జ్ అయింది. అంటే సనోఫీ ఇండియాలో నుంచి డిమెర్జ్ అయ్యి ఇంకో కంపెనీగా తయారైంది. అది సనోఫీ కన్జ్యూమర్ హెల్త్ కేర్. సనోఫీ ఇండియాలోంచి బయటకు వచ్చి ఇంకో కంపెనీ పెట్టిండ్రు, సనోఫీ కన్జ్యూమర్ హెల్త్ కేర్. అది ఆ కంపెనీ ఫైనల్ డివిడెండ్ అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. 55 రూపీస్ ఫైనల్ డివిడెండ్ అనౌన్స్ చేసింది. ఓకే, అండ్ ద రికార్డ్ డేట్ ఈజ్ 17th April. ఇంతకుముందు April 23 ఏమో ఉన్నింది, ఇప్పుడు 17th Aprilకే రికార్డ్ డేట్ దీనిది. ప్రీపోన్ చేసుకున్నారు, అంటే ముందుకు వేసుకున్నారు. ఓకే, 17th Aprilకు రికార్డ్ డేట్. అంటే 17th April నాటికి డిమాట్ అకౌంట్లో సనోఫీ కన్జ్యూమర్ హెల్త్ కేర్ స్టాక్స్ ఉండాలి. ఈ డేట్కు ముందు, ఈ డేట్ లోపు, 17th April లోపు సనోఫీ కన్జ్యూమర్ హెల్త్ కేర్ స్టాక్స్ ఉండాలి డిమాట్ అకౌంట్లో. ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు డివిడెండ్ 55 రూపీస్ వస్తుంది ఒక్కో షేర్కు. పర్ షేర్ 55 రూపీస్. ఓకే, ఇట్ ఈజ్ ఏ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీ ఫ్రెండ్స్. సనోఫీ కన్జ్యూమర్ కేర్ అనేది స్మాల్ క్యాప్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ విత్ ఏ మార్కెట్ క్యాప్ ఆఫ్ 11,392 crore. 11,392 crore మార్కెట్ క్యాప్తో స్మాల్ క్యాప్ కంపెనీగా ఉంది సనోఫీ కన్జ్యూమర్ హెల్త్ కేర్. ఓకే, ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఇది చూస్తే ఇండియాస్ ఐటీ మినిస్ట్రీ ఈజ్ ఇన్ టాక్స్ విత్ పవర్ మినిస్ట్రీ టు రిజాల్వ్ ఎనర్జీ కన్సర్న్స్ ఫర్ డేటా సెంటర్స్. ఓకే, యాజ్ డిమాండ్ రైజెస్ అమిడ్ ఏఐ గ్రోత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్ జరుగుతుంది కదా ఇప్పుడు వరల్డ్ వైడ్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్ జరుగుతూ ఉంది. ఓకే, అందుకు ఇండియాస్ ఐటీ మినిస్ట్రీ ఏం చేస్తూ ఉందంటే, సెంట్రల్ ఐటీ మినిస్ట్రీ టాక్స్ నడుస్తూ ఉన్నాయి పవర్ మినిస్ట్రీ మధ్య, ఐటీ మినిస్ట్రీ మధ్య. ఎందుకంటే ఎనర్జీ కన్సర్న్స్ వస్తాయి, పవర్ ఇష్యూస్ రాకుండా చూసుకోండి అని ఐటీ మినిస్ట్రీ పవర్ మినిస్ట్రీకి చెప్తా ఉంది. ఓకే, ఎనర్జీ కన్సర్న్స్, టు రిజాల్వ్ ఎనర్జీ కన్సర్న్స్. ఓకే, పవర్ ఇష్యూ కన్సర్న్స్ ఫర్ డేటా సెంటర్స్ ఉంటాయి కదా వాళ్ళవి, డేటా సెంటర్స్ ఉంటాయి. అందువల్ల ఏఐ గ్రోత్లో డిమాండ్ వస్తుంది కాబట్టి డేటా సెంటర్స్కు పవర్ క్రైసిస్ లేకుండా టు రిజాల్వ్ ఎనర్జీ కన్సర్న్స్ కోసము వాళ్ళు టాక్స్ చేస్తున్నారు, చూసుకోండి అని. ట్రంప్ సెస్ విల్ అనౌన్స్ సెమీ కండక్టర్ టారిఫ్స్ ఓవర్ ద నెక్స్ట్ వీక్. ట్రంప్ గారు ఏం చెప్పిండ్రు,
90 days పాస్ చేసిండ్రు కదా టారిఫ్స్. అన్ని 70 కంట్రీస్కు పాస్ చేసిండ్రు ఎక్సెప్ట్ చైనా. చైనాకు లేదు, నో ఆప్షన్ ఇవ్వలేదు, టారిఫ్స్ తగ్గించలేదు. ఓకే, ఎందుకంటే చైనా రెసిప్రోకల్ టారిఫ్స్ వేసింది 125% అమెరికా మీద. అందుకు చైనాకు మినహాయించి మన వేరే 70 కంట్రీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియాకు 90 days పాస్ ఇచ్చిండు కదా. ఇప్పుడు చైనాకు ఒక ఆప్షన్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండంటే, చైనాకు ఇవ్వలేదు అసలు రిలీఫ్ 90 days. ఏమి ఇచ్చిండంటే సెమీ కండక్టర్ టారిఫ్స్ ఓవర్ ద నెక్స్ట్ వీక్లో మళ్ళీ అనౌన్స్ చేస్తామన్నారు. ముందు రిలీఫ్ ఇస్తాం సెమీ కండక్టర్స్కు అన్నారు నిన్న. కంప్యూటర్స్కు, సెమీ కండక్టర్స్కు, ల్యాప్టాప్స్కు, వీటికి అంతా రిలీఫ్ ఇస్తామని నిన్న ప్రకటించిండు కదా. రిలీఫ్ ఇస్తాం చైనా నుంచి, ఎందుకంటే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ధరలు పెరిగితే అక్కడ ప్రజలు తిరగబడతారు. అమెరికాలో చైనా నుంచే పోవాలి కదా ప్రొడక్షన్ అమెరికాకు. అందుకు నిన్న ఒక మాట చెప్పిండు, తగ్గిస్తాము టారిఫ్స్ అని. ఇప్పుడు మళ్ళా ఈరోజు ఏం అనౌన్స్ చేస్తున్నాడు అంటే, లేటెస్ట్గా సెమీ కండక్టర్ టారిఫ్స్ నెక్స్ట్ వీక్లో పెంచుతామంటున్నాడు, అనౌన్స్ చేస్తామంటున్నాడు. ఎంత పెట్టాలో ట్యాక్స్ అది అనౌన్స్ చేస్తామని మళ్ళా ప్రాబ్లం క్రియేట్ చేస్తా ఉన్నాడు. ఓకే, యుఎస్ కామర్స్ సెక్రటరీ సెడ్ దట్ టారిఫ్ ఎగ్జామ్షన్ ఆన్ ఎలక్ట్రానిక్స్ వర్ టెంపరీ. ఇప్పుడు వరకు నిన్న చెప్పిండు కదా, ఎలక్ట్రానిక్స్ మీద, సెమీ కండక్టర్ ప్రొడక్ట్స్ మీద, అదే ల్యాప్టాప్స్ వాడే పార్ట్స్ మీద, మొబైల్స్కు వాడే పార్ట్స్ మీద టారిఫ్ టెంపరీ అంటున్నారు వీళ్ళు. నిన్న రిలీఫ్ ఇచ్చినామంటా ఉన్నారు, ఇప్పుడు టెంపరీ అంటున్నారు. న్యూ డ్యూటీస్ వుడ్ బి కమింగ్ సూన్ అంటా ఉన్నాడు. న్యూ డ్యూటీస్ అంటే న్యూ ట్యాక్స్ విల్ బి అనౌన్స్డ్ వెరీ షార్ట్లీ అంటున్నాడు. ఓకే, అట్లా ఏంటంటే అట్లా చేస్తున్నాడు ట్రంప్ గారు అమెరికాలో. వాళ్ళ ఇంకా ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అమెరికాలో డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ అని ఉంటారు కదా సభలో. వీళ్ళు డెమోక్రాట్స్ ఆపోజిట్ వాళ్ళకు. రిపబ్లికన్ ఇతను ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన అతను. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ. ఇంకా డెమోక్రాట్స్ ఉంటారు కదా అపోజిషన్లో, వాళ్ళు ఏం చెప్తున్నారు, డెమోక్రాట్స్ క్రిటిసైజ్ ట్రంప్స్ టారిఫ్స్ ఆర్ చావోటిక్ అండ్ రెక్లెస్. డెమోక్రాట్స్ ఏం చేస్తున్నారు, అపోజిషన్ వాళ్ళు అమెరికాలో, వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏంది ఇట్లా ఇష్టం వచ్చినట్టు మీరు అస్తవ్యస్తంగా నిర్లక్ష్యంగా టారిఫ్స్ చేస్తున్నారు, ఎట్లంటే అట్లా అని వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. డెమోక్రాట్స్ వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు ట్రంప్కు. ఓకే, ఇది ఓకే. మెహుల్ చోక్సీ ఉన్న ఇండియన్ డైమండ్ మర్చెంట్ ఉన్నాడు. ఇండియన్ డైమండ్ మర్చెంట్ అతను మెహుల్ చోక్సీ అని. ఇంతకుముందు జైలుకు పోయిండు ఆయన. జైలు కాదు, ఇండియా వదిలేసి పారిపోయిండు అతను, వేరే ఫారిన్కి వెళ్ళిపోయిండు. ఇప్పుడు అతన్ని పట్టుకున్నారు. ఇక్కడ బెల్జియంలో దొరికిండు ఆయన. బెల్జియంలో ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఆయన మెహుల్ చోక్సీ. కీ అక్యూర్డ్ ఇన్ ద 13,000 crore పిఎన్బి స్కామ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో స్కామ్ చేసిండు అతను. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో స్కామ్ జరిగింది ఇంతకుముందు 3 years ముందో ఏమో. 13,000 కోట్లకు స్కామ్ జరిగింది. అతను పారిపోయిండు స్కామ్ చేసి. ఇప్పుడు బెల్జియంలో పట్టుకున్నారు అతనికి. ఇండియాకు ఎక్స్ట్రాడిషన్ చేస్తున్నారు, అంటే ఇండియాకు రప్పిస్తూ ఉన్నారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఎంక్వైరీ చేసేదానికి. అక్కడ నుంచి పారిపోయింది కదా, ఇండియాకు పట్టుకున్నారు, ఇండియాకు రప్పిస్తూ ఉన్నారు. ఓకే, ఫిలిప్ క్యాపిటల్ సింగపూర్ బేస్డ్ ఎనలిస్ట్. ఫిలిప్ క్యాపిటల్ సింగపూర్ బేస్డ్ ఎనలిస్టులు వీళ్ళు. ఇనిషియేట్స్ బై అన్ ఎంతార్ టెక్నాలజీస్. ఇది డిఫెన్స్, ఇది స్మాల్ క్యాప్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది ఎంతార్ టెక్నాలజీస్ అని, ఎంతార్ టెక్నాలజీస్. ఓకే, ఇది ఫిలిప్స్ క్యాపిటల్ వాళ్ళు బై చేయమంటా ఉన్నారు. స్మాల్ క్యాప్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ ఫర్ 70% గెయిన్స్. అది 70% పెరగవచ్చు, ఇప్పటి నుంచి బాగా తగ్గి ఉంది. ఆర్డర్స్ వస్తాయి
స్మాల్ క్యాప్ కంపెనీ, డిఫెన్స్ కంపెనీకి, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీకి ఆర్డర్స్ వస్తాయి. ఎంత టెక్నాలజీస్కు 70% పెరిగే ఛాన్స్ ఉంది అని బ్లూమ్ ఎనర్జీస్ డేటా సెంటర్ పోర్ట్ఫోలియో విత్ టార్గెట్ ఆఫ్ 2190 crores, 2190 రూపీస్ ఒక షేరు టార్గెట్ ఇస్తున్నారు. 2190 రూపాయలకు అది టార్గెట్ ఇచ్చిండ్రు, పెరగవచ్చు అని ఇప్పటి నుంచి. ఓకే, అది ఫ్రెండ్స్ అది. ఓకే, ఇంకా డౌ జోన్స్ ఫ్యూచర్స్ ట్రిమ్ గెయిన్స్ టు 40 పాయింట్స్, 40 పాయింట్స్కి వచ్చినాయి. ఎక్కువ పెరిగి ఉన్నింది డౌ జోన్స్ ఫ్యూచర్స్, ఇప్పుడు 40 పాయింట్స్ వరకే వచ్చింది. ఎందుకంటే గోల్డ్మెన్ సచ్ కట్స్ చైనా స్టాక్స్ టార్గెట్ అగైన్. గోల్డ్మెన్ సచ్ అంటే వాళ్ళు అమెరికన్ బ్యాంక్ వాళ్ళకు బ్యాంకింగ్ డొమైన్ వాళ్ళది, ఇన్వెస్ట్మెంట్ ఇది, బ్యాంకింగ్ అన్నీ ఉన్నాయి. గోల్డ్మెన్ సచ్ పెద్ద బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళది, బ్యాంక్ వాళ్ళది. వాళ్ళు కట్ చేసిండ్రు చైనా స్టాక్స్ టార్గెట్ వల్ల. చైనా స్టాక్స్ తగ్గుతాయి అన్నారు. చైనా స్టాక్స్ తగ్గుతాయంటే ఏమవుతుంది, అప్పుడు టోటల్ వరల్డ్లో ఎకానమీ దెబ్బతింటుంది అది. అందుకు డౌ జోన్స్ కానీ తగ్గింది. ఓకే, అమెరికా డౌ జోన్స్, అది అమెరికన్ డౌ జోన్స్. మనకు నిఫ్టీ ఎట్లానో ఇక్కడ నిఫ్టీ 50 కంపెనీస్ ఉన్నాయి కదా, అట్లా డౌ జోన్స్ అంటాం అమెరికాలో. ఇక్కడ నిఫ్టీ 50, అక్కడ అమెరికాలో డౌ జోన్స్ అంటాం. ఓకే, అది తగ్గింది ఎందుకంటే వీళ్ళకు కట్ చేసిండ్రు చైనా స్టాక్స్ తగ్గుతాయని. ప్రాబ్లం అదే వార్లో, ఇదే టారిఫ్ వార్లో. ఓకే, బ్లాక్ రాక్ CEO Larry Fink, JP Morgan's Jamie Dimon and Fed Chair Powell have raised alarms over Trump's tariffs and the looming threat of a recession. బ్లాక్ రాక్ CEO ఉన్నారు లారీ ఫింక్, JP Morgan's Jamie Dimon అండ్ ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ పోవెల్ గారు ఉన్నారు. పోవెల్ గారు అమెరికాలో ఫెడరల్, మనకు ఇక్కడ RBI ఎట్లనో, రిజర్వ్ బ్యాంక్ ఎట్లనో, అక్కడ అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ అంటాము. ఫెడరల్ బ్యాంకు RBI లాగా, ఇక్కడ RBI ఎట్లనో ఇండియాలో, అమెరికాలో ఫెడ్ బ్యాంక్ అంటాం, ఫెడరల్ బ్యాంక్. అక్కడ వాళ్ళు తగ్గించాల, రేట్లు తగ్గియాలన్నా పెంచాలన్నా. రేజ్డ్ అలారమ్స్ ఓవర్ ట్రంప్ టారిఫ్స్ అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నాడు. న్యూస్ ఎట్లంటే ఇట్లా అనౌన్స్ చేస్తా ఉన్నాడు. ఒక్కోసారి ఆర్డర్ కంపెనీకి సపోర్ట్ చేస్తాడు, కొన్ని కంట్రీస్కు వెనక్కి తీసుకుంటాడు, అట్లా చేస్తున్నాడు. కాబట్టి లూమింగ్ థ్రెట్ ఆఫ్ ఎ రిసెషన్ రావచ్చు. రిసెషన్ అంటే ఆర్థిక మాంద్యం రావచ్చు అమెరికాలో అని చెప్తున్నారు వీళ్ళంతా. ఫెడ్ చైర్మన్, JP Morgan వాళ్ళు, బ్లాక్ రాక్ CEO వీళ్ళంతా. రిసెషన్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్కు సంబంధము. ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరిగినాయి అనుకోండి, ఇప్పుడు వస్తువుల రేట్లు, గూడ్స్ రేట్స్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎక్కడైనా ఏ కంట్రీలో కానీ రేట్లు పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు, RBI ఇంట్రెస్ట్ రేట్ టువర్డ్స్ బ్యాంక్స్ పెంచుతారు. RBI బ్యాంక్స్కు ఇంట్రెస్ట్ పెంచుతుంది లోన్ తీసుకుంటే బ్యాంక్స్ RBI దగ్గర. అప్పుడు బ్యాంక్స్ ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్ టు ద పబ్లిక్. అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, వాళ్ళకు RBI ఇంట్రెస్ట్ రేట్ పెంచింది కాబట్టి పబ్లిక్ కానీ పెంచుతుంది రేటు, ఇంట్రెస్ట్ రేటు. అప్పుడు పబ్లిక్, కార్పొరేట్స్, ఇండస్ట్రియలిస్ట్స్ ఓన్ టేక్ లోన్. అప్పుడు ఎక్కువ రేటుకు ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు లోన్. పబ్లిక్ తీసుకోదు, ఇండస్ట్రియలిస్ట్ తీసుకోరు, పారిశ్రామికవేత్తలు ఎవరు తీసుకోరు, కంపెనీస్ ఓనర్లు వాళ్ళు ఎవరు తీసుకోరు, ఎవరు లోన్స్ తీసుకోరు. అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ స్లో డౌన్ అయిపోతుంది. ఎకనామిక్ యాక్టివిటీ స్లో డౌన్ అయితే పీపుల్కు జాబ్స్ పోతాయి, ఎంప్లాయీస్కు జాబ్స్ పోతాయి. అప్పుడు ప్రైస్ డిమాండ్ అప్పుడు తగ్గుతుంది. ప్రైస్ డిమాండ్ కొన్ని రోజులకు. ఎవరు ఎక్కువ రేట్కు డబ్బు పెట్టి కొనరు, ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఎవరు తీసుకోరు, కార్లు తీసుకోరు, ఏది ఖర్చు పెట్టరు లోన్ తీసుకొని, ఎక్కువ రేటు ఉంది కాబట్టి. అప్పుడు ప్రైస్ డిమాండ్లు తగ్గుతాయి. గూడ్స్ తగ్గిన తర్వాత ఏమవుతుంది, రేట్స్ తగ్గుతాయి, అన్ఎంప్లాయ్మెంట్ కానీ
నిరుద్యోగం పెరుగుతుంది కదా. అప్పుడు నిరుద్యోగం పెరిగిన తర్వాత ఆర్బీఐ రేట్లు తగ్గుతాయి, నిరుద్యోగం కానీ పెరిగిపోతుంది. కాబట్టి ఆర్బీఐ కట్ ద రెపో రేట్ అండ్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ టువర్డ్స్ బ్యాంక్స్. ఓకే, ఆర్బీఐ రేట్లు కట్ చేస్తుంది, అప్పుడు పెన్షన్ రేట్లు అప్పుడు తగ్గిస్తుంది. రేట్లు తగ్గినాయి కాబట్టి, సరుకుల రేట్లు తగ్గినాయి కాబట్టి, తగ్గిన తర్వాతనే ఆర్బీఐ రేట్ కట్ ఇస్తుంది, రెపో రేట్ తగ్గిస్తుంది బ్యాంక్స్కు తగ్గిస్తే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ టువర్డ్స్ బ్యాంక్స్ తగ్గిస్తుంది. వెంటనే బ్యాంక్స్ టువర్డ్స్ పబ్లిక్, కార్పొరేట్స్, ఇండస్ట్రియలిస్ట్ కానీ తగ్గుతాయి, రేట్లు తగ్గిస్తారు. బ్యాంకులు కానీ ఆర్బీఐ బ్యాంక్స్కు తగ్గిస్తుంది, మళ్ళీ వెంటనే బ్యాంక్స్ కస్టమర్స్కు, ఇండస్ట్రియలిస్ట్కు తగ్గిస్తుంది ఇంట్రెస్ట్ రేట్. వెంటనే ఎవరిబడి టేక్స్ లోన్స్ అండ్ డెవలప్ ద కంపెనీస్. వెంటనే రేట్లు తగ్గితే ఇండియా డెవలప్ అవుతుంది కదా. ఎట్లా లోన్స్ తీసుకొని అందరూ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవడము, లేకపోతే ఏదన్నా ఇల్లు కట్టుకోవడము, అట్లా లోన్స్ తీసుకొని ఈఎంఐస్ కట్టుకుంటూ ఉంటారు రేట్లు తగ్గితే. అప్పుడు ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ పెరిగితే ఇన్ఫ్లేషన్ తగ్గినట్టు. ఓకే, ఇన్ఫ్లేషన్ తగ్గితే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. ఓకే, అప్పుడు అదర్వైజ్ రిసెషన్ హ్యాపెన్స్. రిసెషన్ అంటే అదే, లేకపోతే రేట్లు పెరుగుతా పోతే ఆర్బీఐ అండ్ ఇక్కడ ఇండియాలో ఆర్బీఐ, అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ రేట్లు తగ్గియరు. ఎందుకంటే సామాన్యులు కొనుక్కోలేరు, వస్తువులు ఏది కొని తినలేరు, కూరగాయలు ఇంకా ఏం కొనాలన్నా రేట్లు పెరిగిపోయి ఉంటాయి. ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు మాత్రమే కొంటారు. అప్పుడు రేట్లు పెరిగిపోతాయి. ఎవరు కొనలేకపోతే రేట్లు పెరుగుతాయి కదా. పెరిగిన తర్వాత కష్టం కదా, ఇంకా ఎవరు కొనలేరు, బీదోళ్ళు బతకలేరు, డబ్బు లేని వాళ్ళు. అప్పుడు కొన్ని రోజులకు మళ్ళా రేట్లు తగ్గిస్తారు. ఎవరు? గవర్నమెంట్, ఆర్బీఐ కానీ, ఫెడరల్ చైర్మన్ కానీ, అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ కానీ చైర్మన్స్ వాళ్ళు తగ్గిస్తారు. అప్పుడు మళ్ళా లోన్స్ తీసుకుంటారు రేట్లు తగ్గిన తర్వాత. అప్పుడు రేట్లు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఎవరు కొనుక్కోకపోతే రేట్లు తగ్గుతాయి, కొనుక్కుంటే పెరుగుతాయి. ఎవరు కొనుక్కోలేదు అనుకోండి ఎక్కువ రేట్ అని, అప్పుడు వెంటనే మళ్ళీ తగ్గుతాయి రేట్లు తగ్గితే అప్పుడు ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ తగ్గిందని చెప్పి వెంటనే రేట్ కట్ చేస్తుంది. అప్పుడు లోన్స్ మళ్ళీ వస్తాయి అందరికీ, పబ్లిక్కు కానీ, బిజినెస్ మ్యాన్కు కానీ, ఎవరికైనా కానీ. అప్పుడు లోన్స్ దొరికితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, డెవలప్ అవుతారు. పబ్లిక్ కానీ లోన్స్ తీసుకుంటుంది, ఇంకా డెవలప్మెంట్ ఏదన్నా దేంట్లోనూ ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు అట్లా. లేకపోతే దాన్నే ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి అనుకోండి, జాబ్స్ లూజ్ అయితే రిసెషన్ వచ్చినట్టే, ఆర్థిక మాంద్యం వచ్చినట్టే. అందుకు ఆర్థిక మాంద్యం రాకుండా రేట్స్ కట్ చేయాలి. ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నారు, ఈ డిమాండ్ చైనా వేరే కంట్రీస్కు ట్యాక్స్ వేసింది కాబట్టి అమెరికాలో కొనుక్కోవాలంటే రేట్లు పెరిగిపోయినాయి అమెరికన్స్కు. వాళ్ళు కొనుక్కోరు, ఎక్కువ రేట్ పెట్టి ట్యాక్స్ వేసిందా ట్రంప్ వేరే కంట్రీస్ ఉత్పత్తుల మీద, ప్రొడక్ట్స్ మీద. అక్కడ వాళ్ళు కొనుక్కోలేరు. ఐఫోనే అనుకోండి, ఐఫోనే డబుల్ త్రిబుల్ అయిపోతుంది. డబుల్ త్రిబుల్ అయితే అమెరికన్స్ కానీ కొనలేనప్పుడు రేట్లు పెరిగితే ఆర్బీఐ రేట్లు తగ్గించేది ఎప్పుడు, రేట్లు తగ్గితేనే. రేట్లు ఇప్పుడు పెరుగుతాయి, ట్రంప్ ఇంట్రెస్ట్ రేట్ పెంచిండు కదా. ఇంట్రెస్ట్ రేట్ అన్ని కంట్రీస్ మీద, అన్ని కంట్రీస్ ప్రొడక్ట్స్ మీద పెంచిండు కాబట్టి రేట్లు తగ్గియరు. ఫెడరల్ చైర్మన్ అమెరికాలో తగ్గించాడు, ప్రాబ్లం అవుతుంది అక్కడ. రేట్లు తగ్గిస్తే రేట్లు తగ్గినప్పుడే వస్తువుల రేట్లు పెరుగుతాయి కదా. అప్పుడు రేట్లు పెరిగినప్పుడు ఎవరు కొనుక్కుంటే ఇంకా ఏముంది, ఇంకా అతను అమెరికాలో ఫెడ్ చైర్మన్ రేట్లు తగ్గించకపోతే ప్రాబ్లం వస్తుంది, రిసెషన్ రావచ్చు. అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది, సప్లై తగ్గిపోయింది అమెరికాలో సప్లై తగ్గుతుంది, రేట్లు పెంచుడు కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంకా రేట్లు పెరుగుతాయి. డబ్బున్నవాడే కొనగలుగుతాడు, బీదోడు ఎవడు బతకలేడు. ఓకే, అందుకు రిసెషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు సప్లై తగ్గిపోయింది,
డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను వడ్డీ రేట్లు తగ్గియనని పావెల్ గారు చెప్తున్నారు, ఫెడరల్ చైర్మన్. రేట్లు తగ్గిస్తే ప్రాబ్లం అవుతుంది, వడ్డీ రేట్లు నేను తగ్గాను అంటున్నాడు. ట్రంప్ ఇట్లా చేసి ట్యాక్సులు వేసి ఎవరు కొనుక్కోకుండా చేసి అమెరికన్స్కు ప్రొడక్ట్స్ వేరే కంట్రీస్కి ప్రాబ్లం క్రియేట్ చేసిండు. ప్లస్ ప్రెజర్ చేస్తూ ఉన్నాడు ఫెడరల్ చైర్మన్ మీద ట్రంప్ గారు, నువ్వు రేట్లు తగ్గించేయని. రేట్లు తగ్గియానని తను ప్రాబ్లం అవుతుంది కదా తగ్గిస్తే. ఫెడరల్ చైర్మన్ తగ్గియని అంటాడు, ట్రంప్ తగ్గియమంటాడు. ఇది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకు రిసెషన్ రావచ్చు, రేట్లు పెరిగిపోతాయి అమెరికాలో. అది ఈ న్యూస్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హాలిడే స్టాక్ మార్కెట్స్కు. అయినా నేను వీడియో మీకు తెలియజేయాలని కొన్ని పాయింట్స్ చెప్పాను నేను. ఓకే ఫ్రెండ్స్, మీరు నా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తూనే ఉంటా, యూస్ఫుల్ న్యూస్ చెప్తానే ఉంటా, డైలీ వీడియోస్ చేస్తూనే ఉంటా. రేపు మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, మంగళవారం రేపు మార్కెట్స్ ఓపెన్ అయితే చూద్దాం మార్కెట్స్ ఎలా ఉంటాయో. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ @మార్కెట్ న్యూస్ కేజే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు యూట్యూబ్ ఛానల్లో. ఈ వీడియోకు అన్ని వీడియోస్ 147 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నావి టోటల్గా నా ఛానల్లో. అంతా రిలేటెడ్ స్టాక్ మార్కెట్ వీడియోసే ఫ్రెండ్స్. అవన్నీ మీరు చూసుకోవచ్చు డౌట్స్ ఉంటే. ఆ వీడియోస్ అన్నీ చూసుకోండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను సపరేట్ వీడియోలో అయినా చెప్తాను, లేకపోతే మీ కామెంట్కు రిప్లై ఇస్తాను నేను. మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు అయితే. Okay friends, thank you friends, see you tomorrow, bye.